మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ సత్యం ప్రసాద్ చిత్తూరు నగరంలోని ఏపీ ఎన్జిఓ హోమ్ లో ఈ రోజు ఏపీ ఎన్జిఓ జీవోస్ సంఘం యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందుకు జిల్లా అధ్యక్షులు రాఘవులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దీపావళికి డిఏ ప్రకటించడానికి సంఘం చేసిన కృషిని వివరించారు. సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల ప్రకారం ఉద్యోగులందరికీ ఎలాంటి లబ్ధి చేకూరింది అనే విషయాలను కూడా వారు వివరించారు. ఇదే నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా చేపడుతున్నాము, ఇందులో సభ్యులు ఏ విధంగా సమాయత్తం కావాలి అన్న అంశాలను కూడా వారు వివరించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరితో సమావేశమై అందరితో ఇంటరాక్షన్ జరపాలని ఇచ్చేసినటువంటి మన ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ చైర్మన్, వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం, అదేవిధంగా పక్క జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి ముందున్నటువంటి పెద్దలు, పెన్షనర్స్కి, అలాగే వివిధ తాలూకాల యూనిట్ల నుంచి వచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా ఏపీ ఎన్జిఓ సంఘ పక్షాన ముందు శుభాభినందనలు తెలియజేస్తూ, మాకు ఇది ముఖ్యమని చెప్పిన ఘనత కూడా ఉద్యోగ సంఘానికి. మరి వారు నేను చేయగలిగింది ఇంతే అని కూడా వారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అలాగే దూరదృష్టి, ఒక విజనరీ కలిగిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఐటీ విద్యార్థిని తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఈ జిల్లా వాసి కుప్పం ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మీ జిల్లాలో తిరుపతిలోనే నిలయంగా ఉన్నారు. వారు కూడా వెలిసింది తిరుపతి. అలాగే అన్నమయ్య గారు, అలాగే ఎన్నో యూనివర్సిటీలు సరస్వతి దేవిని, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని కూడా మీ సన్నిధిలోనే తిరుపతి, చిత్తూరు జిల్లాలో బంధించుకున్నారు. అలాగే మరొక స్వామి కాణిపాకం కూడా, వినాయక స్వామి కూడా న్యాచురల్గా ఆయన చూడండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళకి కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తిరుపతి, కాణిపాకం దర్శించుకునే వారు ఉండరు. అలాగే కాళహస్తి, ఎలాంటి పూజలకు అందరూ కూడా వివాహాలకు ముందుగా వచ్చి మీ జిల్లాని దర్శించుకోవడం, కాళహస్తి దర్శనం కూడా చేసుకుని వెళ్ళటం. మరి అలాగే మరి జిల్లాకి మాకు అవకాశం కల్పించిన మీ అందరికీ, అలాగే మరి రాఘవుల్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చెప్పినట్లు సంఘం ప్రామాణికత ఉంటే ఇంకో 25 సంవత్సరాలు సాగర్ గారు వచ్చినా, వెంకటేశ్వర వచ్చినా, సుబ్బారావు వచ్చినా, ఇంకొకటి వచ్చినా సంఘం 25 ఏళ్ళు పడాలి తీసుకెళ్తుంది. ఏపీ ఎన్జిఓ సంఘం అలాంటి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చిందని చెప్తున్నాను. దాని రీతిగానే ముందుకు వెళ్తున్నాను. ఇందులో మొహమాటం కూడా ఏం పెట్టుకోవట్లేదు, ఇందులో ఎటువంటి మొహమాటం పెట్టుకోవట్లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళే ఉండండి సంఘంలో. అటువంటి పరిస్థితి చేయగలిగిన వాళ్ళు ఆఫీస్ బ్యారర్స్గా ఉండండి. మిగతా వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా నేను చాలా బిజీగా ఉన్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా. యూ డూ సంథింగ్ టు దట్ డిపార్ట్మెంట్ అండ్ యూ డూ సంథింగ్ టు యువర్ ఫ్యామిలీ. నౌ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు యువర్ ఫ్యామిలీ, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సంఘం అంటే అని చెప్పి అక్కడ డిపార్ట్మెంట్లోనూ పనిచేయవు. అదే నేను నాయకుడిని, ఇంట్లో ఉన్నా నేను నాయకుడిని, బాగా బిజీగా ఉన్నా, నీ దగ్గరికి రాలేనని చెప్తావు. సంఘంలో వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడికి రావు. అందుకని ఎవరు మబ్బి పెట్టుకోవాలి. అందుకని నేను ఒక్క మాట చెప్తాను, ఇక్కడ ఉన్న నాయకులకు కానీ వీళ్ళందరికీ కానీ ఒక్క మాట చెప్తాను. ఒక్క 4 సంవత్సరాలు, ఒక 3.5 సంవత్సరాలు, ఒక్క 4 సంవత్సరాలు మనం పనిచేద్దాం. మన హోమ్స్ అన్నింటినీ బాగు చేసుకుందాం, కార్యవర్గాన్ని బాగు చేసుకుందాం. రాష్ట్రంలోని 12.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఏపీ ఎన్జిఓ సంఖ్య చూస్తున్నాయి. వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రామాణికంగా, డిసిప్లిన్గా మనం ప్రయత్నం చేద్దాం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఏపీజేఏసీ నూతన పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పి జరగాలి. 10 సంవత్సరాల నుంచి జరగాలి. ఇవన్నింటినీ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇవన్నింటినీ ముందుకు వెళ్తూనే ఒక పక్క సాగర్ గారికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వానికి ఉన్న పరిస్థితులను చూస్తూ, ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు గమనిస్తూ, మనకు 6 సంవత్సరాలుగా పెరిగిపోయిన వాటన్నింటినీ గమనిస్తూ, ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన, ఉద్యోగుల్లో ఉన్న ఇబ్బందిని, అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వీళ్ళు చూసుకుని 1 by 1 తీసుకురావటం సాగర్ గారి బాధ్యత. నన్ను సాగర్ గారు హూ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు అని
నేను చెప్తాను, హూ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎన్జిఓ అధ్యక్షుడు అంటే ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని చూస్తూ కూర్చుని, ఎలక్షన్ జరగకపోయినా చూస్తూ కూర్చుని, మెంబర్షిప్ కలెక్ట్ చేసినా చేయకపోయినా చూస్తూ కూర్చుని, జిల్లాలో ఆఫీసులు తెరచినా తెలియకపోయినా చూస్తూ కూర్చుని, అన్నింటినీ అక్కడ చూస్తూ ప్రశాంతంగా ఉన్న అధ్యక్షుడు, వెరీ సక్సెస్ఫుల్ అధ్యక్షుడు, వాడిని ఎవడు కదిలించడు. నేను అంత సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్గా బయటకు వెళ్ళదలుచుకోవాలి. వెళ్ళను, నేను ఆ టైప్ కాదు, వెళ్ళను అట్లా. ఎందుకంటే నేను యుద్ధం, నన్ను ఉద్యోగులు కోరుకుంటున్నారు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. వీఆర్ అట్ క్రాస్ రోడ్స్. మనకు సంబంధించిన అంశాలన్నీ 6 సంవత్సరాలుగా మిగిలిపోయినాయి. దీన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఏపీ జేఏసీ మీద, ఏపీ జేఏసీకి అధ్యక్షత వహించే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడి మీద ఆ బాధ్యత మన మీద ఉంటుంది. దాన్ని తీసుకోవాలంటే కాయకల్ప చికిత్స చేసుకుని ఉన్నట్లన్నింటినీ చేసుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.